మేక అన్న కథలాగే అవుతున్నది తప్పించి ఏమీ జరగట్లేదని మీరు మొన్న దీని మీద కూడా చాలా ఆవేశం ఆగ్రహంతో మాట్లాడారు. మళ్ళీ అదే టాపిక్ వస్తున్నది ఎక్కడికి వెళ్ళినా సరే. వర్మ గారు నమస్తే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అడుగుతున్న ప్రశ్న వేరు, వీళ్ళు చర్చిస్తున్న అంశం వేరు. మీరేం అడుగుతున్నారంటే, పైగా పవన్ కళ్యాణ్ గారు వీడియో కూడా చేపించారు. గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వంలో ఇలా దోపిడీ చేసిన వాళ్ళు లేదా నాయకుల మీద ఇబ్బంది పెట్టిన వాళ్ళు, బియ్యం అమ్ముకున్న వాళ్ళు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కానీ, పేర్ని నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, తురకా కిషోర్ కానీ, ఇలాంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు, వడివడిగా తీసుకుంటారు, ఒక్కసారి లోపలేస్తే మళ్ళీ బయటికి రాకుండా తీసుకుంటారు అని మీరు అంటారు. శేఖర్ రెడ్డి గారు అంటే ఏమంటారంటే, దమ్ముంటే తీసుకోండి, నువ్వు దమ్ముందా, 7 నెలలకు ఎందుకు తీసుకోలేదని ఆయన అంటాడు. ఇప్పుడు నేనేమంటానంటే, అసలు కూటమి ప్రభుత్వం వచ్చిందే గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనలో బయటికి కూడా రాని, అంటే ఒక ప్రజాస్వామిక ఆలోచన లేకుండా చేసిన హింసాకాండ నుంచే ఓటర్లు తిరగబడ్డారు. అంటే సింహభాగం అదే. ఆ రోజు కూటమి నాయకులు సభల్లో చెప్పారు, మేము అధికారంలోకి రాగానే ఒక్కొక్కరికి తోలు తెస్తామన్నారు, ఒక్కొక్కరికి చెరంబులు చేస్తామన్నారు, ఒక్కొక్కరిని పాతాళం నొక్కుతామన్నారు అని అన్నారు. ప్రజలు కూడా చప్పట్లు కొట్టారు. ఇప్పుడు ఏమంటున్నారంటే, అంటే ఎవరంటే వింటున్న దాన్ని బట్టి అంటున్నారు, డిబేట్లో వాళ్ళ గురించి కాదు. మేము అభివృద్ధిని చూస్తాం, చట్టం దానిపైన అది చేసుకుపోతుంది. మరి చట్టం దానిపైన అది చేసుకునే లెక్కైతే ప్రభుత్వం ఎందుకు? అంటే ప్రభుత్వం చట్టాన్ని నడిపించేది ప్రభుత్వం కాదా? చట్టం వేరు, ప్రభుత్వం వేరా? మరి అలా అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదుగా గత ప్రభుత్వంలో కూడా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి చట్టం తెచ్చింది తప్ప పాపం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు. డాక్టర్ సుధాకర్ చట్టం చంపింది తప్ప దానిలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏముంటుంది? అంటే భిన్న స్వరాలు. ప్రజలు ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు. ఆయన డైరెక్ట్గా సవాల్ చేస్తున్నారు శేఖర్ రెడ్డి గారు, తీసుకోండి ఆ చర్యలు అని. ఒక్క అరెస్ట్ లేదు, అందరూ నోటీసులు ఇస్తున్నారు. పేర్ని నాని గారి భార్యకి బెయిల్ వచ్చింది, పేర్ని నాని గారు కూడా ఊరట వచ్చింది. వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్. నేను అడుగుతున్నాను వర్మ గారు, మంగళగిరి కార్యాలయం మీద దాడి జరిగింది అసలు? మీకే తెలియాలి, దగ్గరలో ఉంటారు కాబట్టి. దాడి జరిగిందా? పట్టాభి మీద దాడి జరిగిందా? బాలకోట ఎవరు అరెస్ట్ అయ్యాడా? అమరావతి రైతుల మీద కేసులు పెట్టారా? సుధాకర్ చనిపోయాడా, బతుకున్నాడా? డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబు ఇంకా జైల్లోనే ఉన్నాడు అటుకుంటా, బయటికి రాలేదు కదా. అంటే ఈరోజు నేను కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా, అసలు గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ వైసీపీ పరిపాలన అసలు ఎంతమంది వచ్చారు లెక్కలు చెప్పండి మాకు. ఎంతమంది చనిపోయారు దళితులు, ఎంతమంది మీద అత్యాచారాలు జరిగినాయి, ఎంతమందిని వేధించారు, ఎంతమంది భూములు కప్పుకొని ఆ శ్వేతపత్రం ప్రకటించండి. కనీసం అదన్నా చూస్తాం. మేము కోరుకున్నది ఏంటి, ప్రభుత్వం చేస్తున్నది ఏంటి? అభివృద్ధిని ఎవరు కాదంటారు? అభివృద్ధి చేయొద్దు అంటారా? అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి శాంతి భద్రతలు పట్టించుకోవద్దా? ఏమంటే మీరు చెప్పారండి 3,77,00,000 టన్నులు తినేశారని చెప్పారు. గూగుల్ పే ఉందన్నారు, ఫోన్పే ఉందన్నారు. ఏంటి సార్ ఆలస్యం అరెస్ట్ చేయటానికి? వర్మగారు, ఇప్పుడు మీరు నేను కలిసి ఏదైనా చేద్దాం రండి, 5 నిమిషాలు లోపలేస్తారు. 5 నిమిషాలు. ఇప్పుడు మా సోదరుడు భువనేశ్వరి దేవిని తిట్టినందుకు వాపోతున్నాడు, ఆవేదన పడుతున్నాడు. ఆ తిట్టినోడు ఎక్కడున్నాడండి? ఎందుకన్నా ఈ రోజున వైసీపీ కూటమి 7 నెలల ప్రభుత్వంలో ఒకే ఒక్కరిని అరెస్ట్ చేశారు, నందిగామ సురేష్, దళితుడు, మాజీ ఎంపీ. ఇంకా ఏ వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలి? బోరగడ్డ అనేది పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, అతను ప్రోత్సాహవంతుడు. జైపాల్ గారు అధికారి, వెంకటరెడ్డి అధికారి, వర్రా రవీందర్ రెడ్డి ఒక సోషల్ మీడియా కార్యకర్త, నాయకుడు కాదు. మనం 5 ఏళ్ళు ఏం మాట్లాడాం? ఈ విధమైన దాన్ని తప్పనిసరిగా అందరూ ఆశించారు. కూటమి ప్రభుత్వం రాగానే చట్ట ప్రకారంగానే, కక్ష ప్రకారంగా కాదు. అసలు కక్ష ప్రకారంగా ఏంటంటే, అసలు కక్ష అనే మాట ఏంటండి? అసలు మనం మాట్లాడకూడదు కక్ష, చట్ట ప్రకారంగానే చర్యలు తీసుకోవాలి, చట్టానికి స్వేచ్ఛ ఇవ్వాలి. ఏమైంది కాదంబరి విషయం? 3 ఆఫీసులలో తేలిపోయిందండి. ఏమైంది లడ్డూ విషయం?
ఏమైంది సిట్టు, ఏమైంది ఏసీబీ చెప్పిందంటే 2,556 కోట్ల రూపాయలు వెంకటరెడ్డి గారు దూశాడని బెడ్ మీద బయటకు వచ్చాడు. ఏమైంది ఆర్జీబీ అంటే మనం ఏదో చెబుతున్నాం, మనం పాలు తాగుతున్నాం, ఎవరో చూడటం లేదు అని అనుకుంటే పొరపాటు అండి. ఇలా అనుకుంటే ఏమైందంటే అంటే వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తే వ్యతిరేకత వస్తుంది, రేపు 29 ఎన్నికల్లో మనకు కూడా ఏమన్నా రాజకీయంగా ఇబ్బంది వస్తుందని రాజకీయ ఆలోచన కనుక చేస్తే అది కూడా ఇబ్బంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయాల. నో నోటీస్, ఓన్లీ అరెస్ట్. కూటమి ప్రభుత్వం ఓన్లీ నోటీస్, నో అరెస్ట్. ఇదంతా తెలుగుదేశం కార్యకర్తల్లో భగభగలాడుతున్నారు, ఓకే, జనసేన కార్యకర్తల్లో ఉంది, నాలాంటి బాధితుల కార్యకర్తల్లో ఉంది, చనిపోయిన వాళ్ళ కార్యకర్తలో ఉంది. అందరి అంతరాత్మలు పైనుంచి చూస్తుంది. నేను ప్రభుత్వాన్ని తప్పు పట్టదలుచుకోవాలా, వాళ్ళు చర్యలు తీసుకుంటారా తీసుకోరా అనేది వాళ్ళ చిత్తం. అది ప్రభుత్వం, ఓకే, అది ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఓకే. శేఖర్ రెడ్డి గారు మీరంతా సేఫ్గా ఉండొచ్చండి ఒకవేళ తప్పులు చేస్తే. అవునవునులే సార్, నేను ఒక విషయం అడగాలి సార్, దయచేసి ఆడున్న ముగ్గురు చెప్పాలి. ముగ్గురు కూడా అధికార పార్టీకి బాగా ఫరగా ఉన్న వాళ్ళు, ఇద్దరు అధికార పార్టీ వాళ్ళు, ఒక అధికార పార్టీకి బాగా అనుకూలంగా ఉన్న వ్యక్తి కాబట్టి అడుగుతున్నాను సార్. వీళ్ళు అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఎక్కడ దాడులు జరగలేదు సార్, ఎక్కడ జరగలేదు సార్. బాలకోటే గారు ఎవరిని కొట్టలేదు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. అధికారంలోకి రాగానే కూటమి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆస్తులు ఎక్కడ ధ్వంసం జరగలేదు సార్. ఇల్లు పగలగొట్టలేదు, ఆస్తులు పగలగొట్టలేదు, ఏం పగలగొట్టలేదు. ఎవరు కొట్టారు చెప్పండి, చెప్పండి, ఒక నాయకుడి పేరు చెప్పండి, ఒక వైసీపీ నాయకుడి పేరు చెప్పండి. కూటమి ప్రభుత్వం ఎక్కడ పగలగొట్టిందో చెప్పండి, ఒక నాయకుడిని. సార్ ఆగండి సార్, ఆగండి సార్, నేను చెప్తా. కళ్ళు మూసుకున్నా పచ్చగలద్దాలు కనిపిస్తాయి. పేరు వైఎస్ఆర్ విగ్రహాలు ఎక్కడ తగలబెట్ల, వైఎస్ఆర్ గారి విగ్రహాలు ఎక్కడ తగలబెట్ల సార్. వైఎస్ఆర్ విగ్రహాలు ప్రభుత్వ ధ్వంసం చేయలే, ఎక్కడ ధ్వంసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సరే శేఖర్ వినండి, ఆయన ఏదో ప్రశ్న చెప్తున్నారు, మీరు ఆయన అడిగారు, ఆయన మేము ప్రశ్న అడుగుతున్నారు, చెప్తారు కానీ ఒక నిమిషం అయితే వినండి, ఆయన ఏం చెప్తారు విని మీరు మాట్లాడండి. నా మాట వినండి, నీకోసమే చెప్తున్నావు, ఒక మాటే మాట్లాడుతావు. నువ్వు సోది చెప్తే జనం వినరు. సోది ఎందుకు, ఒక మాట చెప్తున్నా. వైసీపీ నాయకులను ఎవరు ఇళ్లు బద్దలు కొట్టారు, ఎవరి మీద కూటమి ప్రభుత్వం దాడి చేసింది చెప్పు. ఓకే, ఓకే, శేఖర్ మాట్లాడండి. సార్ నందిగామలో సార్ మా పార్టీ కార్యకర్తలు ఆస్తులు ఎక్కడ తగలబెట్టలేదా మీరు? ఎక్కడ ధ్వంసం చేయలేదా? వెంటబడి కత్తులతో నరకలేదా నూజివీడులో మా పార్టీ కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ డే మీరు? నాది నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు వేసిన నలుగురు కూడా 24 గంటల గడక ముందే పేరు మీద వచ్చారు. 24 గంటల కల్లా నందిగామ సురేష్ గారికి అమరావతి మీకంత ప్రేమ ఉంటే పాపం తెలుగుదేశం వాళ్ళు కూడా కమ్ముకున్నారు సార్. మీరింత ఆవేశపడతా ఉన్నారు. నిజం చెప్పవయ్యా, నీ తెలుగుదేశం పాడుగా నిజం చెప్పు. మహిళల దాడులు జరగలేదు.